పోస్టల్ పథకాలను గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాలని పోస్టల్ ఐపీఓ శ్రీరామ్మూర్తి సూచించారు. ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలంలో పోస్టల్ ఉద్యోగులు గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మాట్లాడారు. మోరంపల్లి బంజల గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోస్టల్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వీటిని ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలని ప్రతి గ్రామ పంచాయతీలో పోస్టాఫీసులు ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. ఇప్పుడు వారి మాటల్లో విందాం. సాంప్రదాయబద్ధంగా వచ్చేవన్నీ ఉత్తరాలు అనేవి బట్వాడే చేస్తాము, అవి మారలేదు. అట్లానే ఇప్పుడు అంతా డిజిటల్ యుగం అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ అకౌంట్స్ కూడా వస్తుంది వితౌట్ పాస్బుక్ అన్నమాట. అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని కొత్తగా వచ్చినాం, గత 5-6 సంవత్సరాల నుంచి వచ్చింది. అది వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటంటే విప్లవాత్మకమైన మార్పులు వచ్చింది. ఇప్పుడు మనకి మామూలు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఒక అకౌంట్ తీసుకోవాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కానీ ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ స్కాలర్షిప్స్ కావాలి, వాళ్ళకి అకౌంట్స్ ఉంటుంది. బ్యాంక్ కూడా వెళ్తే అకౌంట్ ఇవ్వాలి. కానీ మా పోస్ట్ ఆఫీసు ఐపీపీబీ అకౌంట్ డిజిటల్ అకౌంట్ అన్నమాట. అది కనుక వితౌట్ పాస్బుక్ ఉంది. మనం డైరెక్ట్ మన ఫోన్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవాలి. ఒక యాప్ ఉంటుంది ఐపీపీబీ యాప్, అందులో ఒక అకౌంట్ ఓపెన్ చేసేసుకొని దాన్ని మనం ఫోన్పే కింద ఉపయోగించుకోవచ్చు. ఆ అకౌంట్ నెంబరు మనం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ స్కీమ్స్కి అయినా మనం ఉపయోగించుకునే వచ్చు. సో మనం ఆ స్కాలర్షిప్స్ కూడా 10 సంవత్సరాలు దాటితే ఎవరికైనా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఐపీబీ ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు.